హలో అండి, ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ చూద్దాము. మసాలా కోసము గార్లిక్ అండి, అల్లము, ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ అండి, అన్నీ వేసి మెత్తగా మసాలా పట్టుకోండి. అని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం సాజీరా, ఆనియన్ అండి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఆకు బాగా ఇలా ఎర్రగా వేగాలండి. మసాలాను కూడా సైడ్కి వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. పట్టిన మసాలాను కూడా వేసుకోండి. ఇలా ఆనియన్ ఎర్రగా వేగాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. మసాలా కూడా బాగా ఎర్రగా వేగాల, పచ్చివాసన పోయేంత వరకు. మటన్లోనే డైరెక్ట్గా కూడా మసాలా వేసేయచ్చండి, కానీ అంత టేస్ట్ ఉండదు. ఇలా సైడ్కి కానీ వేయించుకొని కానీ వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి కదండి. మా మనిషిగాడు చూడండి ఎలా అరుస్తున్నాడు. అంశు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మటన్ కర్రీ చేస్తున్నావా? మటన్ కర్రీ చేస్తున్నావా? పసుపు వేసుకోండి వేగేటప్పుడు. ముందు వేసాము, అయితే కొంచెమే వేసానండి. కారం అండి. చాలా ఇప్పుడు ఎర్రగా వేగిందండి. ఇప్పుడు ఉడుకుతున్న మటన్లోకి వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని అలాగే ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకాలా, ముక్క మెత్తబడాలా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి. ఆల్రెడీ మనం ధనియాలు వేసి మిక్సీ పట్టుకున్నాము, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేయించుకున్న పెనంలోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటరే వేసుకోండి, సరిపోతుంది. ముక్క మెత్తగా అయిందండి. ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి విజిల్ పెట్టుకోండి. ఒక 5-6 విజిల్ పెట్టుకోవాలండి. 6 విజిల్స్ తర్వాత అండి ఇదిగోండి బాగా ఉడికింది మటను. అంతే అండి, మటన్ కర్రీ రెడీ అండి. ఈ మటన్ కర్రీ రాగి సంగటికి చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.